గ్రూప్ 2 పరీక్షలు వాయిదా నవంబర్ లేదా డిసెంబర్లో ప్రత్యామ్నాయ తేదీలను పరిశీలిస్తున్న అధికారులు వాయిదా డిమాండ్ నేపథ్యంలో నిరుద్యోగులతో చర్చించిన కాంగ్రెస్ నేతలంటూ చూస్తా ఉన్నాం 14వ పేజీ సో గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందుకే నిరుద్యోగులకు ఒకటే చెప్తా ఉన్నాను నిరుద్యోగులకు నేనేం చెప్తా ఉన్నానంటే గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు కనీసం పిలిచి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు కానీ ప్రస్తుతం మీరు న్యాయమైనటువంటి డిమాండ్ అయితే దాన్ని చర్చిస్తూ ఉంది దాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి వాయిదా వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది నేను అందుకే అంటా ఉన్నాను నేను నిరుద్యోగులను మీరు పోరాటం చేయండి ఉద్యమం చేయండి అంతేగాని పొలిటికల్ స్టేట్మెంట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బురదలేటువంటి ప్రయత్నము చేయొద్దు అని చెప్పేసి నేను మొదటి నుంచి కూడా మొత్తుకుంటా ఉన్నాను ఎందుకు నేనేమో కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాకంటే ఎవరు మేము మా ఛానల్ తప్ప ఎవరు గట్టిగా విమర్శించలేదు మీకు అండగా మేము ఉన్నాం మాలాంటి ఛానల్స్ అండగా ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఆగస్టులో జరగాల్సినటువంటి ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో అధికారులు ప్రత్యామ్నాయమైనటువంటి తేదీల పరిశీలన తెలుస్తుంది గురువారం ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు ఆగస్టు 5 వరకు జరుగుతాయి 7-8 తేదీలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని షెడ్యూల్ జారీ చేసిన సంగతి తెలిసింది డిఎస్సి పరీక్షలు పూర్తయిన వెంటనే గ్రూప్ 2 పరీక్షలను నిర్వహించడం వల్ల నష్టపోతామని వాటిని వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు దీంతో పరీక్షలు వాయిదా వేసేటువంటి అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం ఒకవేళ ఈ పరీక్షలు వాయిదా పడితే మళ్ళీ నవంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించే అవకాశం ఉంది ఈ అంశంపై 2-3 రోజుల్లో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది గ్రూప్ 2 పరీక్షల వాయిదా అంశంపై ఎంపీ చామల కిరణ్ రెడ్డి బల్మూరి వెంకట్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్ తదితరులు గురువారం నిరుద్యోగులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు మరోవైపు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో 100 అభ్యర్థుల ఎంపిక సాధ్యం కాదని దీని ద్వారా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఈ చర్చల విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు వాస్తవంగా కూడా చూడండి గ్రూప్ 2 ఇగో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్ సో వీళ్ళతోటి నిరుద్యోగులు చర్చలు జరిపారు సాధ్యాసాధ్యాలు ఏంటి ప్రభుత్వం తరపున వచ్చేటువంటి లీగల్ సమస్యలు ఏముంటాయి అదేవిధంగా మీ నుంచి వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి దీనికి ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుంది అనుకుంటే 1:100 అనేది సాధ్యం కాదు ఆంధ్రప్రదేశ్ సాధ్యమైన మనం ఎందుకు సాధ్యం కాదని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు మేధావులు నేను ఒకటే ఉంటాను నోటిఫికేషన్లో తెలంగాణ టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో 1:50 అని నోటిఫికేషన్ చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అదే ఏపీపీఎస్సీ సంబంధించినటువంటి కమిషన్ సంబంధించిన దానిలో ఈ రేషియో అనేది వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి వాళ్ళు 1:100 తీసుకోవడం జరిగింది మన తెలంగాణ విషయంలో ఆల్రెడీ నోటిఫికేషన్ లో 1:50 అని పెట్టడం ద్వారా ఆల్రెడీ నిర్ణయం జరిగిపోయింది కాబట్టి కోర్టులు న్యాయస్థానాల్లో లీగల్ గా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది న్యాయ చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని మార్చము అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో అది సాధ్యం కాదు కాబట్టి సాధ్యం కాదని చెప్పేసి ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది అదే విషయంలో గ్రూప్ 2 సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే డిలే చేయాలంటున్నారో అది న్యాయమైన డిమాండ్ ఎందుకంటే జిఎస్సి పరీక్షలు ఆల్రెడీ అయిపోగానే ఇమీడియట్గా 2 రోజుల తర్వాతనే గ్రూప్ 2 ఉండడం కొంత నిరుద్యోగులు ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ఇబ్బందికర పరిస్థితి ఎందుకంటే ఆ సిలబస్ వేరు ఈ సిలబస్ వేరు కాబట్టి దానికి కొంత సమయం అడిగారు అది న్యాయమైనటువంటి డిమాండ్ వాస్తవంగా దాన్ని ఖచ్చితంగా వాయిదా వేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత నిరుద్యోగుల విషయంలో కొంత మానవత దృక్పథం ఆలోచి ఈ ప్రభుత్వం వాయిదా వేస్తున్నటువంటి ఆశాభావం నాకైతే ఉంది ఆ వాయిదా వేయాల్సినటువంటి అవసరం కూడా కనబడతా ఉంది అదేవిధంగా డిఎస్సి విషయంలో గతంలో 5,000 పోస్టులకు కేవలం మార్గదర్శకాలు అదైతే మార్గదర్శకాలు గతంలో కేసీఆర్ ప్రభుత్వం 5,000 పోస్టులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే దానికి 6,000 పోస్టులు కలుపుకొని 11,000 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది మధ్యలో టెట్ నిర్వహించాలంటే టెట్ నిర్వహించిన తర్వాతనే డిఎస్సి మళ్ళా పెట్టడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి నిరుద్యోగులు ఏమంటారు 11,000 కాదు 25,000 ఇవ్వాలని చెప్పేసి ఒక కొంతేమో కోరిక కోరుతా ఉన్నారు మళ్ళీ దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది బట్టి విక్రమకు వచ్చి మీరు 11,000 ఏవైతే ఉన్నాయో అవి రాయండి మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇస్తాం 10,000 తోటి అని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది 1 సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వేసేటువంటి అవకాశం ఉంది ఆయన క్లియర్ ఇప్పుడు బట్టే కాదు నాకు తెలిసి ఇంకో మంత్రి కూడా చెప్పినట్టున్నాడు రెగ్యులర్ గా ఇప్పటి నుంచి జాబ్ క్యాలెండర్ వస్తుంది మీకు ఇవే కాదు ఇంకా చాలా ఉద్యోగాలు ఉన్నాయి అబ్బా మీరు వెయిట్ చేయండి మేము ఇస్తాము ఇంతకుముందు ప్రభుత్వం ఇవ్వలేదు అనేటువంటి మాట అన్నారు ఇక్కడ ఈ విషయాన్ని నిరుద్యోగులు కానీ లేదా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు కానీ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి గత 10 ఏళ్లలో రిటైర్ అయినటువంటి వాళ్ళ సంఖ్య తీయండి ఈ రోజుకి యాక్చువల్గా ఈ విషయం మనం క్లియర్గా చెప్పాలన్నా ప్రభుత్వం వర్కౌట్ చేస్తా ఉన్న చూడండి కేసీఆర్ ఇబ్బడి ముబ్బడిగా చేసినటువంటి ఖర్చుల వల్ల రిటైర్మెంట్ ఏజ్ ని 2 ఏళ్ళు పెంచిండు దానివల్ల ఏంటి
యాక్చువల్ గా రిక్రూట్ అవ్వాల్సిన టైంకి ఎవరిని రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా 2 ఏళ్లు పెంచడం ద్వారా వీళ్ళ పిఎఫ్ అప్పటిదాకా దాగినటువంటి డబ్బు ఏదైతే జమ అయినటువంటి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రిటైర్మెంట్ సొమ్ము ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తప్పించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశాన ఈయన చేయడం జరిగింది. యాక్చువల్ గా రిటైర్మెంట్ ఏజ్ పెంచగానే చాలా మంది ఏదో అనుకున్నారు, అమ్మో ఇంకో 2 ఏళ్ళు మా సర్వీస్ పెరిగింది ఆనందం అని చెప్పేసి. దాని వెనకాలన్నటువంటి పెద్ద స్కామ్ కేసీఆర్ మీద అసలు మొదటి నుంచి ఉన్నదే పిఎఫ్ స్కామ్. దాన్ని ఎంత క్లియర్ గా చేయొచ్చో ఆయనకు తెలుసు. అదే జరిగింది ఇక్కడ కూడా. తద్వారా ఇంకోటి ఏంటి, కొత్త ఎంప్లాయీని తీసుకుంటే మళ్ళీ ఉద్యోగ భారం ప్లస్ ఖజానా మీద భారం మీద పడుతుంది కదా. సో దాన్ని తగ్గించుకోవాలని రిటైర్మెంట్ పోతే పోయింది, కొత్తని తీసుకుంటే మళ్ళీ వాని ట్రైనింగ్, జాబ్ క్యాలెండర్, వానికి సంబంధించినటువంటి అన్ని ఫార్మాలిటీలు చేయాలి కదా. ఇన్ని రకాలు చేయాల్సి వస్తుందని ఇక్కడ ఒక విషయం మళ్ళీ మెన్షన్ చేస్తా ఉన్నాం, అర్థం చేసుకోండి. గత కొన్నేళ్లుగా ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ పెరిగిందో, కొత్త వాళ్ళ రిక్రూట్మెంట్ ఏ డిపార్ట్మెంట్లో అయితే జరగలేదో అవన్నీ ఈసారి నుంచి మేము ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఓపెన్ గానే హామీ ఇచ్చింది. ఈ విషయంగానే రేపు 23వ తేదీ నుంచి అనుకుంటా, నాకు తెలిసి 23వ తేదీ నుంచి అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది. అసెంబ్లీలో దీని మీద చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి మాట్లాడబోతా ఉన్నాడు. జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఉండబోతా ఉంది, ఉద్యోగాల భర్తీ ఏ విధంగా ఉండబోతుంది, డిసెంబర్లో నోటిఫికేషన్లు, జూన్ జూలైలో ఎగ్జామ్స్ అనేటువంటి మాట చెప్పబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాం. ఈ సందర్భంగా రైతులు కానీ, ముఖ్యంగా నిరుద్యోగులు కానీ ఎవరైతే మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారో బీఆర్ఎస్ నాయకుల ఉచ్చులో పడకండి. వాళ్ళ ఉచ్చులో పడి మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోకండి. వాళ్లకు కేసీఆర్ కుటుంబానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కానీ, చదువుకున్నటువంటి యువత కానీ బాగుపడడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళను ఒక ఊబిలోకి నెట్టి వాళ్ళ పైన ఉద్రేకాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ద్వారా వాళ్ళ లబ్ధి చేకూర్చాలనేది వాళ్ళ యొక్క ప్లాన్. కాబట్టి దయచేసి నిరుద్యోగులు కానీ, రైతులు కానీ ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం ఉచ్చులో పడకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా, నవంబర్ లేదా డిసెంబర్లో ప్రత్యామ్నాయ తేదీలను పరిశీలిస్తున్న అధికారులు. వాయిదా డిమాండ్ నేపథ్యంలో నిరుద్యోగులతో చర్చించిన కాంగ్రెస్ నేతలంటూ చూస్తా ఉన్నాం. 14వ పేజీ. సో గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, అందుకే నిరుద్యోగులకు ఒకటే చెప్తా ఉన్నాను, నిరుద్యోగులకు నేనేం చెప్తా ఉన్నానంటే గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు కనీసం పిలిచి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కానీ ప్రస్తుతం మీరు న్యాయమైనటువంటి డిమాండ్ అయితే దాన్ని చర్చిస్తూ ఉంది, దాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి వాయిదా వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. నేను అందుకే అంటా ఉన్నాను, నేను నిరుద్యోగులను మీరు పోరాటం చేయండి, ఉద్యమం చేయండి, అంతేగాని పొలిటికల్ స్టేట్మెంట్లు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బురదలేటువంటి ప్రయత్నము చేయొద్దు అని చెప్పేసి నేను మొదటి నుంచి కూడా మొత్తుకుంటా ఉన్నాను. ఎందుకు నేనేమో కాంగ్రెస్ పని సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాకంటే మా ఛానల్ తప్ప ఎవరు గట్టిగా విమర్శించలేదు. మీకు అండగా మేము ఉన్నాం, మాలాంటి ఛానల్స్ అండగా ఉన్నాయి.